మనిషికి సహజంగా ప్రాప్తించేది. దేవుని నమ్ముకున్నా నమ్ముకోకపోయినా సరే ఏమొస్తుంది, మరణం అనేది మరి ప్రతి మనిషికి కూడా ప్రాప్తిస్తుంది. ప్రభునందు ప్రియులారా, మరి మనిషి జీవిత కాలం అంతటికి లేకపోతే మనిషి ఆయుష్ అంతటికి నిలిచి ఉన్న ఒక దినం ఏమిటి? తీర్పు దినం అయింది. మనిషి ఏ దినం గురించి ఆలోచించాలి? అసలుకే విశ్వాసి ఏ దినం గురించి ఆలోచించాలి? తీర్పు దినం గురించి ఆలోచించాలి. అది వదిలేసి ఏ దినాల గురించి ఆలోచిస్తున్నాడు? ఫ్రెండ్షిప్ డే ఎప్పుడు వస్తుంది? లవర్స్ డే ఎప్పుడు వస్తుంది? మదర్స్ డే ఎప్పుడు వస్తుంది? ఫాదర్స్ డే ఎప్పుడు వస్తుంది? అంటే ఈ లోకంలో ఉన్నటువంటి లోకస్తుల్ని ఏ విధంగా సంతోషపరుద్దామో అని మనిషి ఆలోచిస్తున్నాడు. మనుషులను సంతోష పెట్టాలని ఆలోచిస్తున్నటువంటి మనిషి యొక్క ఆలోచన చూసి దేవుడు సంతోషపడతాడండి. నువ్వు ఫ్రెండ్షిప్ డే గురించి ఆలోచిస్తే దేవుడు సంతోషమా? నువ్వు లవర్స్ డే గురించి ఆలోచిస్తే దేవుడు సంతోషమా? నువ్వు పెట్టుకున్నటువంటి వేరొక దినం గురించి ఆలోచిస్తే దేవుడు సంతోషమా? మరి ఏ దినం గురించి ఆలోచిస్తే దేవుడు సంతోషమా? తీర్పు దినం గురించి ఆలోచిస్తే దేవుడికి